అక్టోబర్ మంత్ని బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్గా ప్రకటించారు. మరి ఇలా ప్రకటించడంలో ఉద్దేశం ఏంటి? ప్రతి స్త్రీ తెలుసుకోవాల్సిన విషయాలేంటి? బ్రెస్ట్ క్యాన్సర్, రొమ్ము సంబంధిత క్యాన్సర్స్ ఎందుకు ఇంతగా పెరుగుతున్నాయి? అవగాహనలో ఏ ఏ విషయాలు ఉంటూ ఉంటాయి? ప్రివెంటివ్ కేర్ ఎలా తీసుకోవాలి? బ్రెస్ట్ క్యాన్సర్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? ట్రీట్మెంట్స్లో వచ్చిన ఆధునికతలేంటి? ఈ వివరాలన్నీ అందించడానికి హైదర్గూడ అపోలో హాస్పిటల్స్ సీనియర్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ సౌమ్య కోరుకొండ మనతో ఉన్నారు. ఆమెను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి, వెల్కమ్ టు ది షో. అక్టోబర్ మంత్ని బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్గా ప్రకటించడంలో ప్రధానమైన ఉద్దేశాలు ఏంటంటే, బ్రెస్ట్ క్యాన్సర్ ఇప్పుడు మన ఇండియాలో ప్లస్ వరల్డ్లో కూడా అన్నిటికన్నా అగ్రస్థానంలో ఉంది. సో ప్రతి 8 మంది ఆడవారిలో ఒకరు ఇప్పటికీ ఈ క్షణంలో కూడా ఒకళ్ళు మనం బ్రెస్ట్ క్యాన్సర్ డయాగ్నోస్ చేస్తున్నాం. అంత కామన్గా ఉందన్నమాట. సో అందుకని ఈ బ్రెస్ట్ క్యాన్సర్ గురించి మన అవగాహన ఎంత పెంచితే అంతమందికి అది తెలిసి ముందే దాన్ని తెలుసుకుని బయటకు వస్తారు చెకప్ చేయించుకోవడానికి అన్న ఉద్దేశంతో ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్ని చేస్తామన్నమాట. సో ఈ మంత్ అనేది డిక్లేర్ చేసి డిఫరెంట్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటాం డాక్టర్స్ అండ్ హాస్పిటల్స్. పింక్ బలూన్, సో బ్రెస్ట్ క్యాన్సర్ ఇస్ రిప్రజెంటెడ్ బై పింక్ రిబ్బన్. సో లైట్ పింక్ రిబ్బన్ తోటి వి రిప్రజెంటెడ్. సో దాంతో పింక్ కలర్ తోటి హాస్పిటల్స్ డెకరేట్ చేయడం కానీ, పింక్ వాక్ అని, పింక్ రన్ అని చేయడము, ప్లస్ దాని గురించి ఎక్కడెక్కడైతే పాసిబుల్ అవుతుందో చాలా మీటింగ్స్ కండక్ట్ చేసి బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ మీద, సిమ్టమ్స్ అండ్ సైన్స్, రిస్క్ ఫ్యాక్టర్స్ వీటి మీద మా టాక్స్ ఇస్తూ ఉంటాము. సో అండ్ సర్వైవర్స్ని కూడా సపోర్ట్ చేయడానికి కోసమని వి బ్రింగ్ ద సర్వైవర్స్ టుగెదర్, వాళ్ళకి కొన్ని సెషన్స్ లాగా కండక్ట్ చేస్తూ ఉంటాం. సో బేసికలీ దిస్ మంత్ ఈజ్ సెలబ్రేటెడ్ టు సపోర్ట్ బ్రెస్ట్ క్యాన్సర్ సర్వైవర్స్, టు ఎడ్యుకేట్ పీపుల్ అబౌట్ బ్రెస్ట్ క్యాన్సర్ అండ్ టు ఎంకరేజ్ పీపుల్ ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్. అంటే మీరు చేసే యాక్టివిటీస్ అన్నిట్లో పార్టిసిపేషన్ ఎలా ఉంటుంది? మరి అన్ఎడ్యుకేటెడ్, కొంచెం రూరల్ ఏరియాస్లో ఉండే స్త్రీలు వాళ్ళకి మరి ఎలా రీచ్ అవుతుందని అనుకుంటున్నారు? సో మేము ఎట్లా చేస్తామంటే మా హాస్పిటల్ స్టాఫ్కే వీ కండక్ట్ క్లాసెస్. సో వాళ్ళకే ఫస్ట్ రెగ్యులర్గా బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ అవేర్నెస్ గురించి క్లాసెస్ కండక్ట్ చేస్తాము. అలాగే ఇయర్లీ అందరికీ కంపల్సరీ యాన్యువల్ చెకప్లో మ్యామోగ్రామ్ అనేది కంపల్సరీ వాళ్ళకి చేపిస్తాము. అండ్ వీ డూ అ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ ఫర్ దెమ్. సో హాస్పిటల్ స్టాఫ్ అంటే ఫ్రమ్ హౌస్ కీపింగ్, క్లాస్ 4 వర్కర్స్ అందరికీ రీచ్ అవుట్ అవుతూ ఉంటాము. అండ్ టు రీచ్ అవుట్ టు విలేజెస్ కూడా వీ ట్రై టు కండక్ట్ క్యాంప్స్ ఇన్ విలేజెస్, అండ్ వాళ్ళకు కూడా మేము రీచ్ అవుట్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాము. ముఖ్యంగా ఇంతకుముందు అర్బన్ ఏరియాస్లో అంటే గ్రామీణ ప్రాంత స్త్రీలలో కంటే పట్టణ ప్రాంత స్త్రీలలోనే ఎక్కువగా చూసేవారు బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ అనేవాళ్ళు. ఇప్పుడు ఎలా ఉందంటారు పరిస్థితి? అంటే ఆ అర్బన్లో ఏంటంటే అవగాహన ఎక్కువ ఉంటుంది కాబట్టి ముందే తెలుసుకుని వస్తారు బయటకి. అలాగే విలేజెస్లో ఏంటంటే వాళ్ళకి నొప్పి లేదమ్మా నాకు ఈ గడ్డ. సో విలేజెస్ నుండి వచ్చే పేషెంట్స్ ఎలా ఉంటారంటే వాళ్ళు చాలా అడ్వాన్స్డ్గా రావడం ఉంటుంది. ఎందుకంటే నాకు ఈ గడ్డ ఉంది, చాలా కాలం నుంచి ఉంది, నాకు నొప్పి లేదమ్మా, ఎందుకు రావాలనుకున్నానని 1 ఇయర్ తర్వాత వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. సో అలాంటి వాళ్ళకేంటంటే వాళ్ళకి అవగాహన ఉండదు. ప్లస్ మెయిన్ సిమ్టమ్ ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్ ఇస్ నొప్పి లేని గడ్డ. సో నొప్పి లేదు, గడ్డ ఉంది, ఎప్పటి నుంచో ఉంది, ఎందుకు అని నేను రాలేదనే వింటాం మనం ఎక్కువగా. సో అవగాహన లేకే వాళ్ళు లేట్గా రావడం జరుగుతూ ఉంటుంది. సో అందుకనే విలేజెస్లో కూడా మనం అవగాహన పెంచితే వాళ్ళు కూడా ముందే ఎర్లీగానే మన దగ్గర రాగలుగుతారు. ఒబేసిటీకి అండ్ ఏజ్కి బ్రెస్ట్ క్యాన్సర్కి ఎంతవరకు సంబంధం ఉంది? సో ఏజ్ ముందు అయితే మనకి అబౌవ్ 50 వచ్చేది బ్రెస్ట్ క్యాన్సర్ అని చెప్పేవాళ్ళం. ఇప్పుడు కానీ ఇట్ హ్యాస్ కమ్ డౌన్ టు 30-40స్లో కూడా మనం బ్రెస్ట్ క్యాన్సర్ని చాలా కామన్గా చూస్తున్నాం. అండ్ ఒబెసిటీ ఇంక్రీజెస్ బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్. ఎందుకంటే బ్రెస్ట్ క్యాన్సర్ ఈజ్ మెయిన్లీ హార్మోన్ డిపెండెంట్ క్యాన్సర్ అనమాట. సో మెయిన్గా ఈస్ట్రోజన్ అనే హార్మోన్ ఆడవారిలో ఉంటుంది. ఆ హార్మోన్ వల్లనే మనకి బ్రెస్ట్ క్యాన్సర్ అనేది వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఒబీస్గా ఉన్న వాళ్ళలో ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ ఫ్యాట్లో ఎక్కువ ఈస్ట్రోజన్ ఉంటుంది. సో ఎక్కువ ఫ్యాట్, ఎక్కువ ఈస్ట్రోజన్, సో వాళ్ళ రిస్క్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ డెఫినెటివ్. సో అందరు ఒబీస్గా ఉన్న వాళ్ళకి రావాలని కాదు. సో వాళ్ళలో కొంచెం ఒక 5% రిస్క్ ఎక్కువ ఉంటుంది. అంటే కొన్ని క్యాన్సర్స్లో వంశపారంపరగా జెనెటిక్గా ఉండడం, ఇలాంటి వాటిలో బ్రెస్ట్ క్యాన్సర్ ప్రాధాన్యంగా ఉంటుంది. ఫ్యామిలీ హిస్టరీతో పాటు ఇంక ఏ విషయాలు మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు రిస్క్ ఫ్యాక్టర్స్లో? సో రిస్క్ ఫ్యాక్టర్స్లో మెయిన్గా ఫ్యామిలీ హిస్టరీ అడుగుతాము. సో ఫ్యామిలీ హిస్టరీలో బ్రెస్ట్ క్యాన్సర్ హిస్టరీ అడుగుతాము, ఓవేరియన్ క్యాన్సర్ కూడా అడగాలన్నమాట. సో ఈ 2 క్యాన్సర్స్ హిస్టరీ ప్లస్ ఇమీడియట్ ఫ్యామిలీ అండ్ నెక్స్ట్ సెకండ్ జనరేషన్ అంటాం, సెకండ్ జనరేషన్ ఫ్యామిలీ హిస్టరీ కూడా కనుక్కోవాలి.
ప్లస్ మెయిన్గా ఇంకా అడిగేవి ఏంటంటే ఎప్పుడు పెద్ద మనిషి అయ్యారు, సో మెనార్కీ ఎప్పుడు వచ్చింది, సో ఎర్లీగా ఏమైనా మెనార్కీ వచ్చిందా, అండ్ నెంబర్ ఆఫ్ ప్రెగ్నెంట్ అయ్యారా లేరా అసలు, నో అంటే పిల్లలు పుట్టని వాళ్ళకి కొంచెం రిస్క్ ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది, అండ్ లేట్ మెనోపాజ్ అంటే లేట్గా మెనోపాజ్ రావడం. సో ఇవన్నీ ఇండికేషన్స్ ఏంటంటే మనకి బాడీలో హార్మోనల్ ఎక్స్పోజర్ ఎంత ఎక్కువ ఉందో దానివల్ల మనకి రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది. సో దానికని ఇవన్నీ రిలేటెడ్గా ఉంటాయి. ఇవన్నీ ఉన్నాయని మనకు కంపల్సరీ వస్తుందని మాత్రం కాదు. దిస్ విల్ ఇంక్రీజ్ ఓన్లీ అ లిటిల్ బిట్, ఓన్లీ 5% ఛాన్స్ ఇంక్రీజ్ చేస్తుంది క్యాన్సర్కి రిస్క్. ఈ మధ్య ఒక స్టడీ గురించి విన్నానండి, బర్త్ కంట్రోల్ పిల్స్ వాడడం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్ని కొంతవరకు దూరంగా ఉంచవచ్చు అని. అది కరెక్టేనా? కాదు కాదు. సో అగైన్ బర్త్ కంట్రోల్ పిల్స్ ఆర్ మెయిన్లీ హార్మోనల్ టాబ్లెట్స్. సో దానిలో ఎర్లియర్ ఈస్ట్రోజన్ ప్లస్ ప్రొజెస్ట్రాన్ టాబ్లెట్స్ని వాడేవారు అనమాట. సో ఆ రెండింటిని కాంబినేషన్ ఫర్ అ లాంగ్ పీరియడ్ కంటిన్యూస్గా వాడితే కనుక మనకి రిస్క్ అనేది ఎక్కువ ఉందని స్టడీలో రివీల్ అయింది. సో అందుకని ఇప్పుడు ఎవరి గైనకాలజిస్టులు కూడా ఓన్లీ ప్రొజెస్ట్రాన్ ఉన్న టాబ్లెట్సే ఇస్తారు యూజువలీ, అండ్ ఆల్సో షార్ట్ ఇంటర్వల్స్ వాడమని చెప్తారు. సో 3 months వాడారంటే మళ్ళీ గ్యాప్ ఇవ్వండి, మళ్ళీ 3 months వాడండి అని చెప్తారు. సో ప్రొలాంగ్డ్ కంటిన్యూస్ ఎక్స్పోజర్ ఉంటే మాత్రం మనకి రిస్క్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువ ఉంటుంది. ఇంకొక పాయింట్ ఏంటంటే ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ ఎఫెక్ట్ కూడా బ్రెస్ట్ క్యాన్సర్స్కి కొంతవరకు. సో ఎవ్రీథింగ్ మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేస్తుంటారు, మీరు అడిగిన ప్రతి ఒక్కటి ఈజ్ రిలేటెడ్ టు హార్మోన్స్. సో ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ అగైన్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు హార్మోన్స్. సో ద మోర్ నెంబర్ ఆఫ్ హార్మోన్స్ గివెన్ ఇన్ టు ద బాడీ, ద మోర్ ఎక్స్పోజర్ క్యాన్సర్ రిస్క్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్లో ప్రధానంగా మీరు ఎలాంటి విషయాలు అబ్జర్వ్ చేయమని, ఎలాంటి అవేర్నెస్ పెంపొందించుకోమని కోరుతూ ఉంటారు? సో ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఇప్పుడు ఒక ఆడవారికి బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అనేది అలవాటు అయిపోవాలి. అదొక హ్యాబిట్ లాగా, మనకి పీరియడ్ వచ్చిందంటే నేను బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేసుకుంటాను అనేది అలవాటు అయిపోవాలి. ఎందుకంటే బ్రెస్ట్ అనేది సూపర్ఫిషియల్ ఆర్గన్. మన చేత్తో మనమే తడుముకొని చూసుకోవచ్చు, లేదా అద్దంలో చూసుకోవచ్చు. అండ్ సింపుల్గా మనం తడుముకొని చూసుకోవడంతోనే మనకు ఒక లంప్ ఉందో లేదో తెలిసిపోయే అంత సింపుల్ విషయాన్ని మనం నెగ్లెక్ట్ చేస్తున్నాం. అండ్ యాన్యువల్లీ ఒక్క మ్యామోగ్రామ్, చెస్ట్ ఎక్స్రే లాంటిదే మ్యామోగ్రామ్ అంటే ఎక్స్రే ఆఫ్ ద బ్రెస్ట్ అనమాట. సో ఈ సింపుల్ టెస్ట్ల వల్ల మనము ఒక క్యాన్సర్ని ఎంతో అడ్వాన్స్ స్టేజ్ కాకుండా ఎర్లీగా కనిపెట్టగలుగుతాం. దానికి ట్రీట్మెంట్ చేసుకొని మన లైఫ్నే మనం బెటర్ చేసుకునే అవకాశం ఉన్నప్పుడు దాన్ని ఎందుకు మనం నెగ్లెక్ట్ చేస్తాం? టెన్స్ ఎక్కువగా ఉండి బ్రెస్ట్ సైజ్ ఎక్కువగా ఉన్నప్పుడు గుర్తించలేకపోవడం, మిస్ అవ్వడం అలా ఉండదా? సో బ్రెస్ట్ సైజ్ ఎక్కువ ఉన్నప్పుడు మేము ఎగ్జామిన్ చేసినా కూడా తెలియకపోవచ్చు. అందుకనే మ్యామోగ్రామ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఎవ్రీ ఇయర్ ఆఫ్టర్ 40 years ఆఫ్ ఏజ్ కంపల్సరీ ఒక మ్యామోగ్రామ్ అనేది చేయించుకోవాలి. ఆ మ్యామోగ్రామ్లో కూడా ఎక్స్రే మ్యామోగ్రామ్ ఉంటుంది, ప్లస్ దాంతోపాటు అల్ట్రాసౌండ్ కూడా చేస్తారు. ఈ రెండు కంబైన్ చేసినప్పుడే అది ఎఫెక్టివ్. ఓన్లీ ఒకటే చేస్తే కూడా ఎఫెక్టివ్ కాదు. స్క్రీనింగ్ టెస్ట్లు ఏ ఏజ్ నుంచి మొదలు పెట్టాలి, ఎలాంటి టెస్టులు చేసుకోవాలి? సో స్క్రీనింగ్ టెస్ట్లో మెయిన్గా మనకైతే ఎక్స్రే మ్యామోగ్రామ్ ప్లస్ అల్ట్రాసౌండ్ బ్రెస్ట్ ఉంటుంది. సో ఇది యూజువలీ మనం 40 years అబవ్ ఏజ్ స్టార్ట్ చేస్తాం. బట్ ఒకవేళ ఫ్యామిలీ హిస్టరీలో స్ట్రాంగ్గా ఒకరికి బ్రెస్ట్ క్యాన్సర్ ఉంది బిలో 50 years ఆఫ్ ఏజ్, ఆర్ ఓవేరియన్ క్యాన్సర్ ఉంది ఫ్యామిలీలో యంగ్ ఏజ్లో, అండ్ డెఫినెటివ్గా ఎవరికైనా బ్రెస్ట్ క్యాన్సర్ జీన్ డిటెక్ట్ అయింది ఫ్యామిలీలో అన్న వాళ్ళకి 25 years అప్పటి నుంచే మనం బ్రెస్ట్ ఎగ్జామినేషన్కి డాక్టర్ దగ్గర రమ్మంటాము. అండ్ అవసరాన్ని బట్టి వాళ్ళకి ఎంఆర్ఐ బ్రెస్ట్ అడ్వైస్ చేస్తాం. బికాస్ బిఫోర్ 40 మ్యామోగ్రామ్ విల్ నాట్ బి దట్ హెల్ప్ఫుల్. సో బిఫోర్ 40 స్క్రీనింగ్ టెస్టులు చేయాలంటే ఏదైనా అల్ట్రాసౌండ్ బ్రెస్ట్ ఆర్ అన్ ఎంఆర్ఐ బ్రెస్ట్ చేపిస్తాం. ఎంత ఫ్రీక్వెంట్గా చేయించుకోవాలి? సో ఇట్ అగైన్ డిపెండ్స్ ఆన్ ద ఫస్ట్ రిపోర్ట్. సో ఫస్ట్ టైం మ్యామోగ్రామ్ చేసినప్పుడు దానిలో ఏం ఫైండింగ్స్ ఉన్నాయన్న దాన్ని బట్టి మేము నెక్స్ట్ ఎప్పుడు చేయాలనే చెప్తాము. ఏమి లేదు అంటే ఇయర్లీ వన్స్ చేయించుకోవాలి. అలా 2-3 years బాగానే ఉంది, ఏం ప్రాబ్లమ్స్ లేవు అంటే 2 yearsకి ఒకసారి మ్యామోగ్రామ్ చేయించుకోవాలి. బ్రెస్ట్ క్యాన్సర్ ఎలాంటి సిమ్టమ్స్ లేకుండా కూడా ఉండొచ్చా? మేము ఎంత కేసెస్ చూసామంటే పేషెంట్స్కి ఆల్రెడీ బాడీ అంతా స్ప్రెడ్ అయిపోయింది, బట్ స్టిల్ బ్రెస్ట్లో లంప్ డిటెక్ట్ అవ్వకుండా చూసిన కేసెస్ కూడా చాలా ఉంటాయి. సో ఇట్స్ సైలెంట్ కిల్లర్ అని కూడా అనొచ్చు. సో అంత బాడీ అంతా ఇంత స్ప్రెడ్ అయిపోయింది, ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడి నుంచి స్ప్రెడ్ అయిందని చూస్తే అప్పుడు మ్యామోగ్రామ్ చేస్తే ఒక చిన్న బ్రెస్ట్ ట్యూమర్ అక్కడ ఉండే అవకాశం కూడా చాలా వాటిలో మేము చూసాం. ఈ రొమ్ము క్యాన్సర్లో చాలా రకాలు ఉంటాయి కదండి, అన్ని క్యాన్సర్స్ లక్షణాలు ఒకేలాగా ఉంటాయి? సో రొమ్ము క్యాన్సర్లో మెయిన్గా డక్ట్ సెల్ కార్సినోమా అంటాము, అది అన్నిటికన్నా కామన్ క్యాన్సర్. సో అదే మెయిన్గా మనం ట్రీట్ చేసేది ఎక్కువ అదే ఉంటుంది. చాలా ఓన్లీ 5% ఇంకా మిగిలిన క్యాన్సర్స్ ఉంటాయి. సో బేసికల్లీ ట్రీట్మెంట్ అన్నిటికీ ఒకటే ఉంటుంది. సో
సర్జరీ, కీమోథెరపీ అండ్ రేడియేషన్ అండ్ హార్మోనల్ థెరపీ అండ్ టార్గెటెడ్ థెరపీ. సిమ్టమ్స్ కూడా సేమ్లా? సిమ్టమ్స్ కూడా సేమే ఉంటాయి. మెయిన్ అన్నిటికీ సిమ్టమ్ ఏంటంటే లంప్, రొమ్ములో గడ్డ. సో ఆ గడ్డ అది కూడా ఎట్లా ఉంటుందంటే నొప్పి లేకుండా ఉంటుంది. సో అందుకనే చాలామంది దాన్ని నెగ్లెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. సో నొప్పి లేకుండా ఉండే గడ్డ, చర్మం మీద ఏమైనా కమిలినట్టు ఉండనా, చర్మం మీద డింపుల్స్ లాగా ఏమైనా ఫామ్ అయినా, నిపుల్ రిట్రాక్షన్, తిత్తు ఏమైనా లోపలికి వెళ్ళిపోయి ఉన్నా, తిత్తు నుంచి బ్లడ్ రావడం, ప్లస్ చంకలో ఏమైనా గడ్డలు రావడం, ఇవన్నీ బ్రెస్ట్ క్యాన్సర్ సిమ్టమ్స్. నిపుల్ నుంచి కొంతమందికి కొన్ని సందర్భాల్లో గ్రీనిష్గా అలాంటి డిశ్చార్జెస్ ఏవో ఒకటి ఉండడం అలాంటివి గమనిస్తాం. వాటికి దీనికి ఏమైనా సంబంధం ఉంటుందా? వాటరీ డిశ్చార్జ్ ఫ్రమ్ ద నిపుల్, గ్రీనిష్ డిశ్చార్జ్ ఫ్రమ్ ద నిపుల్ ఆర్ ఈవెన్ బ్రౌనిష్ డిశ్చార్జ్, ఇవన్నీ యాక్సెప్టబులే. ఓన్లీ బ్లడ్ వచ్చినప్పుడే మనం కొంచెం కంపల్సరీ చెక్ చేయించుకోవాలి. ఎనీ డిశ్చార్జ్ డాక్టర్ దగ్గర అయితే చెక్ చేయించుకోవాలి, బట్ బ్లడ్ వచ్చినప్పుడే వీ షుడ్ బి వరీడ్. ఇంకా కొన్ని రకాల సిస్టులు ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదండి బ్రెస్ట్లో. హార్మోనల్ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంటూ ఉంటుంది బ్రెస్ట్లో. వాటికిను క్యాన్సర్కి ఎలా డిఫరెన్షియేట్ చేయాల్సి ఉంటుంది, ఎప్పుడు భయపడాల్సి ఉంటుంది? సో హార్మోనల్ ఇన్ఫ్లుయెన్స్ అన్నారు. సో పీరియడ్స్ వచ్చినప్పుడు మనకి ఎలాగైతే యూట్రస్లో మనకి బ్లీడింగ్ అవుతుందో సేమ్ అలాగే బ్రెస్ట్లో కూడా చేంజెస్ అవుతూ ఉంటాయి అనమాట. అందుకనే మనకి పీరియడ్ ముందు బ్రెస్ట్లో పెయిన్ రావడం, లంపీనెస్ ఫీల్ అవడం, తర్వాత పీరియడ్ అయిపోగానే ఆ లంపీనెస్ పోతుంది, పెయిన్ కూడా తగ్గిపోతుంది. సో దానివల్ల పీరియడ్ అప్పుడు ఏమవుతుందంటే ఆ హార్మోనల్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల బ్రెస్ట్లో వాటర్ అనేది పట్టేస్తుంది, వాటర్ అక్యుములేట్ అవుతుంది. ఆ అక్యుములేట్ అయినందువల్ల బ్రెస్ట్ హెవీగా టెండర్గా ఉండి పెయిన్ అవి రావచ్చు అనమాట. సో దీనివల్ల సో ఆ పెయిన్ అనేది పీరియడ్స్తో హార్మోనల్ ఇన్ఫ్లుయెన్స్ ఉండడం వల్ల ఉంటుంది. ఇంకా బ్రెస్ట్ సిస్ట్ అంటే చిన్న ఉన్నవి పెద్ద ఏం ప్రాబ్లం అవ్వదు. ఓన్లీ ఆ ఫ్లూయిడ్ సిస్ట్ అనేది సంథింగ్ లైక్ బలూన్ ఫిల్డ్ విత్ వాటర్. సో అలాంటిది అనమాట. సో ఆ వాటర్ ఫిల్ అయ్యే కొద్దీ ఎక్కువ అయ్యే కొద్దీ సిస్ట్ పెద్దది అవ్వచ్చు. అప్పుడు అది ఏమైనా బాగా పెద్దదయ్యి అప్పుడు పెయిన్ ఏమైనా రావచ్చు, లేదా అది ఇన్ఫెక్ట్ అయ్యి పస్కి ఏమైనా ఫామ్ అవ్వచ్చు. సో అలాంటి సందర్భాల్లోనే సిస్ట్ని మనం ఏమైనా ట్రీట్మెంట్ చేస్తాము. అదర్వైజ్ చిన్న సిస్ట్ ఏం పెయిన్ లేని సిస్ట్ అయితే ఏం పెద్ద పట్టించుకోకర్లేదు. స్క్రీనింగ్ టెస్ట్లో అయితే ఇంకా స్మాలర్ లమ్స్ కూడా ఫైండ్ అవుట్ చేయగలరు. సో స్క్రీనింగ్ టెస్ట్లో ఈవెన్ దట్ హ్యాస్ నాట్ వెన్ ఇట్ ఈస్ స్టార్టింగ్ ఒక మైక్రోస్కోప్, ఇప్పుడు మామోగ్రామ్ అనేది ఎక్స్రే అని చెప్పాను కదా. సో ఎక్స్రేలో ఒక వైట్ స్పాట్ లాగా కనపడతాయి అన్నమాట. సో ఆ వైట్ స్పాట్ కూడా ఏది క్యాన్సర్కి దారి తీయచ్చు అనేది ఒక రేడియాలజిస్ట్, బ్రెస్ట్ రేడియాలజిస్ట్ స్పెసిఫిక్గా ఉంటారు. సో వాళ్ళు చూసి ఇది సస్పీషియస్గా ఉంది ఇది అని చెప్తేనే మనకి తెలుస్తుంది అనమాట. సో అది 1 year డౌన్ ద లైన్, అంటే అలా కనిపెట్టింది 1 year or 2 years ఇట్ విల్ టేక్ టు బికమ్ ఏ లంప్ ఫర్ అస్ టు ఫీల్. సో మామోగ్రామ్ అంత ఇంపార్టెంట్ మనకి. 1 centimeter అండ్ అబోవ్ ఉన్నప్పుడు అగ్రెసివ్ ట్రీట్మెంట్స్ అవసరమా? సో 1 centimeter అండ్ అబవ్ అనే కాదు, ఇట్ అగైన్ డిపెండ్స్ ఆన్ వెదర్ ఇట్ హ్యాస్ స్ప్రెడ్, చంకకి ఏమైనా పాకిందా, బాడీలో ఇంకెక్కడికైనా పాకిందా అనే దాన్ని బట్టి కూడా ట్రీట్మెంట్స్ ఉంటాయి. బ్రెస్ట్ క్యాన్సర్ ఎప్పుడు యాక్సిల్లా అంటే మన చంక భాగానికి కూడా పాకడం, అక్కడ కూడా గడ్డలు రావడం అలా జరుగుతుందా అన్ని రకాల క్యాన్సర్? సో బ్రెస్ట్ క్యాన్సర్లో మనకి బ్రెస్ట్ మెయిన్గా డ్రైన్, అంటే ఎక్కడికి లింఫాటిక్స్ డ్రైన్ అవుతాయో చంకకి డ్రైన్ అవుతాయి అన్నమాట. సో బ్రెస్ట్ క్యాన్సర్ ఎప్పుడు మ్యాక్సిమం అది స్ప్రెడ్ అయ్యేది చంకకే స్ప్రెడ్ అవుతుంది. కొన్నిసార్లు ఛాతీ లోపల ఇంటర్నల్గా లింఫ్ నోడ్స్ ఉంటాయి, సో వాటికి పాకే అవకాశం ఉంటుంది. అండ్ వెరీ రేర్లీ ఇవేమీ లేకుండా బ్లడ్లోకి వెళ్ళిపోయి లివర్ కానీ బోన్కి కానీ కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. బ్రెస్ట్ క్యాన్సర్ కీను అండాశయాల క్యాన్సర్కి కూడా సంబంధం ఉంటుంది అంటారు, నిజమేనా? ఈ 2 క్యాన్సర్లు హార్మోన్ డిపెండెంట్ క్యాన్సర్స్ అనమాట. అండ్ ఈ 2 క్యాన్సర్లు మనకు ఒక డిఫెక్టివ్ జీన్ వల్ల వచ్చే అవకాశం ఉంటుంది. సో అందుకనే ఈ 2 రిలేటెడ్ క్యాన్సర్స్. ఈ బ్రాకా టెస్ట్ చేయించుకుంటే ముందుగానే ఈ 2 క్యాన్సర్స్కి గురయ్యే రిస్క్ని పసగట్టగలరా? డెఫినెట్లీ. సో అదే ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికైనా ఎర్లీగా 40 బిలో 50 బిలో వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి టెస్ట్ ఇప్పుడు కంపల్సరీ చేపిస్తున్నాం అందరికీ. సో బ్రాకా టెస్ట్ చేస్తాము, చేసి దాన్ని బట్టి ఎవరికైనా పాజిటివ్ వస్తే వాళ్ళని మనం బ్రెస్ట్ అండ్ ఓవేరియన్కి చూసుకుంటూ ఉంటాం. ప్లస్ వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న లేడీస్, గర్ల్స్ అండ్ మెన్ కూడా మనం స్క్రీనింగ్ టెస్టులు చేస్తూ ఉంటాం. ఈ బ్రెస్ట్ క్యాన్సర్ ట్రీట్మెంట్లో హార్మోన్ ట్రీట్మెంట్ కూడా ప్రధానంగా ఉంటుంది కదండి, అంటే అన్ని రకాలు కదా, అది ఒక టైప్కే ఇస్తూ ఉంటారా? సో బ్రెస్ట్ క్యాన్సర్లో ఒక ఎంటిటీయే కాదు, ఇట్స్ లైక్ చాలా ఎంటిటీస్ అనమాట. సో ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి డిఫరెంట్ టైప్ ఆఫ్ కాంబినేషన్స్ ఉంటాయి. సో మనం బ్రెస్ట్ క్యాన్సర్లో హార్మోన్ రిసెప్టార్స్ అని కొన్ని రిసెప్టార్స్ని టెస్ట్ చేస్తాం. సో ఆ రిసెప్టార్స్ పాజిటివ్ వచ్చిన వాళ్ళకి హార్మోన్ ట్రీట్మెంట్ పనిచేస్తుంది. సో వాళ్ళకి హార్మోన్ ట్రీట్మెంట్ ఇస్తాం. నెగిటివ్ వచ్చిన వాళ్ళకి ఆ ట్రీట్మెంట్ పడదు.
బ్రెస్ట్ క్యాన్సర్ టైప్స్లో అన్నిటికంటే ట్రిపుల్ నెగిటివ్ అనేది ఎక్కువ ప్రమాదకరం అని అంటుంటారు, ఎందుకని? సో ఇప్పుడు నీకు హార్మోన్ రిసెప్టార్స్ అన్నాను కదా, సో హార్మోన్ రిసెప్టార్స్ ప్లస్ HER2 రిసెప్టార్ అని ఉంటాయి. ఈ 3 రిసెప్టార్స్ని మనం బేసిక్గా టెస్ట్ చేసుకుంటాం. సో హార్మోన్ రిసెప్టర్ పాజిటివ్ వస్తే హార్మోన్ ట్రీట్మెంట్ ఉంటుంది, HER2 వస్తే HER2 రిలేటెడ్ ట్రీట్మెంట్ ఉంటుంది. కానీ ఈ 3 నెగిటివ్ వచ్చిన వాళ్ళకి ఓన్లీ కీమో విల్ బి అవర్ మెయిన్ టార్గెట్ అనమాట. సో వాళ్ళకి ఇంకేం అడిషనల్గా ఏం ట్రీట్మెంట్స్ ఉండవు. అండ్ వాళ్ళు యూజువలీ దే టెన్ టు హ్యావ్ అన్ అగ్రెసివ్ నేచర్ ఆఫ్ ట్యూమర్. ఎక్కువగా ఇలాంటి క్యాన్సర్స్ని చూస్తారా, ఎక్కువగా ఇవి తక్కువగానే చూస్తూ ఉంటారు? ట్రిపుల్ నెగిటివ్ ఇస్ నౌ ఆన్ ద రైజ్. ఇప్పుడు ఎక్కువ ఇన్సిడెన్స్ పెరిగింది. సో అండ్ దీస్ ఆర్ యూజువలీ అసోసియేటెడ్ విత్ ద BRCA పాజిటివ్ పేషెంట్స్ అండ్ యంగ్ పీపుల్లో ఎక్కువ కామన్గా వస్తుంటుంది. ఎప్పుడైనా డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ లేకపోతే నర్సింగ్ మదర్గా ఉన్న వాళ్ళలో కూడా బ్రెస్ట్ క్యాన్సర్ని ఫైండ్ అవుట్ చేశారా? యా, చాలా కేసెస్ మేము చూసాము. అందుకే చెప్తాం, ఎప్పుడైనా ప్రెగ్నెంట్ లేడీస్ కానీ నర్సింగ్ మదర్స్కి ఎప్పుడైనా లంప్ ఫీల్ అయితే కంపల్సరీ డాక్టర్ చెకప్కి రావాలి, స్కాన్ చేయించుకోవాలి, అవసరమైతే బయాప్సీ కూడా కంపల్సరీ చేయించుకోవాలి. ఎందుకంటే వీ టెన్ టు సే ఇవి మిల్క్ గడ్డలే, పాలు గడ్డలే, పాలే ఇరుక్కుపోయింది అని అట్లా చెప్పేసే అవకాశం ఉంటాయి. సో కంపల్సరీ డాక్టర్ని చూడాలి, స్కాన్ చేయించుకోవాలి, అవసరమైతే బయాప్సీ కూడా. ఈ రొమ్ము సంబంధిత క్యాన్సర్స్కి అంటే మదరు, సిస్టర్స్ ఇలాంటి వాళ్ళైనా ఇంకే సెకండ్ గ్రేడ్ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది? డెఫినెట్గా సెకండ్ డిగ్రీ వాళ్ళని కూడా మనం చూసుకోవాలి. సో మదర్, సిస్టర్ అడుగుతాము, ప్లస్ అమ్మమ్మలు, నానమ్మలు, ప్లస్ అత్తలు, అందరినీ ఫ్యామిలీలో సెకండ్ డిగ్రీ, థర్డ్ డిగ్రీ కూడా చూసుకోవాలి మనం. బ్లడ్ రిలేషన్ ఇంపార్టెంట్. యా, బ్లడ్ రిలేషన్. సో ఫస్ట్ డిగ్రీలో అంటే మన అమ్మ, చెల్లి వస్తారు, అక్కలు వస్తారు. సెకండ్ డిగ్రీ అంటే అమ్మమ్మలు, అత్తలు వీళ్ళు వస్తారు. ఇంకా థర్డ్ డిగ్రీ అంటే అత్త వాళ్ళ కజిన్స్ వస్తారు. సో ఫస్ట్ డిగ్రీలో ఒక్కళ్ళు ఉన్నా మనకు రిస్క్ ఉంటుంది, సెకండ్ డిగ్రీలో ఇద్దరు ఉంటే రిస్క్ ఉంటుంది, థర్డ్ డిగ్రీలో ఇద్దరు ముగ్గురు ఉంటే రిస్క్ ఉంటుంది. అట్లా అన్నమాట, నంబర్ ఆఫ్ పీపుల్ ఇన్ ఈచ్ డిగ్రీ. అంటే పిల్లలు పుట్టడం, నర్సింగ్ మదర్గా ఉండడం, పాలు ఇవ్వడం ఇలాంటి వాటితోటి రిస్క్ తగ్గుతుంది అంటారు. అంటే ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళలో కూడా ఆ రిస్క్ తగ్గే అవకాశం ఉంటుందా? ఫ్యామిలీ హిస్టరీతో రిస్క్ అనేది అలాగే ఉంటుంది. నర్సింగ్ మదర్స్కి, ప్రెగ్నెంట్ లేడీస్కి ఎందుకు రిస్క్ తక్కువ అంటే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ మన ఈస్ట్రోజన్ ఎక్స్పోజర్ తగ్గిపోతుంది, ప్రొజెస్ట్రానే ఎక్కువ ఉంటుంది అనమాట. సో మన బాడీలో ఎప్పుడైతే ఈస్ట్రోజన్ ఎక్స్పోజర్ తక్కువ ఉంటుందో మనం వీఆర్ ఇన్ ఎ సేఫ్ పీరియడ్. సో లెస్ ద ఎక్స్పోజర్, లెస్ ద రిస్క్. యంగ్ ఏజ్లో వచ్చే బ్రెస్ట్ క్యాన్సర్ కంటే ఓల్డర్ ఏజ్లో కనిపించే బ్రెస్ట్ క్యాన్సరే కొంచెం స్లోగా ఉంటుంది, యంగ్ ఏజ్లో వచ్చేది అగ్రెసివ్గా ఉంటుంది అంటారు, నిజమేనా? అవునండి. సో ఓల్డ్ ఏజ్లో వచ్చేవి ఏంటంటే మెయిన్గా మన ఏజ్ రిలేటెడ్గా సెల్స్ డీజనరేట్ అయ్యి వాటిలో వచ్చే చేంజెస్ వల్ల క్యాన్సర్ వస్తుంది. అది స్లో గ్రోయింగ్ ఉంటుంది అండ్ యూజువలీ లెస్ అగ్రెసివ్ ఉంటాయి. యంగ్ ఏజ్లో వచ్చేవి మన ఎక్స్పోజ్ అయ్యే కెమికల్స్, ఎక్స్పోజ్ అయ్యే ఎన్విరాన్మెంటల్ రిస్క్ ఫ్యాక్టర్స్ వల్ల ఆ మ్యూటేషన్స్ అనేవి రావడం వల్ల జెనెటిక్గా మనకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అండ్ దే టెన్ టు బి మోర్ అగ్రెసివ్. సర్జరీలో వచ్చిన లేటెస్ట్ డెవలప్మెంట్స్ తోటి బ్రెస్ట్ని ప్రిజర్వ్ చేయగలుగుతున్నారా? ఎలాంటి డెవలప్మెంట్స్ వచ్చాయి? సో సర్జరీలో ఇప్పుడు చాలా అడ్వాన్సెస్ కూడా వచ్చాయి. ఇదివరకు బ్రెస్ట్ మొత్తం తీసేసేవాళ్ళం కంపల్సరీ, ఇప్పుడు అలా తీయకుండా ఓన్లీ బ్రెస్ట్ ఉంచుతూ చాలా ఎక్కువ సర్జరీస్ చేస్తున్నాము. ప్లస్ మెయిన్గా బ్రెస్ట్ క్యాన్సర్లో చంకకు పాకుతుందని చెప్పాను కదా, సో ఇదివరకు చంక కూడా మొత్తం ఆపరేషన్ చేసేవాళ్ళం. ఇప్పుడు దానివల్ల చెయ్యి వాపు వచ్చే అవకాశాలు అవి ఉండేవి. ఇప్పుడు అలా కాకుండా సెంటినల్ లింఫ్ నోడ్ బయాప్సీ అని వచ్చింది. సో సెంటినల్ లింఫ్ నోడ్ బయాప్సీ వల్ల ఏంటంటే ఓన్లీ ఏదైతే ఫస్ట్ లింఫ్ నోడ్ దాన్ని ఐడెంటిఫై చేసి దాన్నే ఒక్కదాన్నే తీస్తాం. ఇఫ్ దానిలో క్యాన్సర్ సెల్స్ లేవు అంటే మనం ఇంకా చంక మొత్తం క్లియర్ చేయని అవసరం లేదు. ఈవెన్ ఫర్ అడ్వాన్స్డ్ క్యాన్సర్స్ కూడా ఫస్ట్ కీమోథెరపీ ఇచ్చి సెంటినల్ లింఫ్ నోడ్ బయాప్సీ కూడా చేస్తున్నాం. అంటే లంప్ సైజు తగ్గించి అప్పుడు సర్జరీ చేయడం అలా ఉంటుందా? ఎస్. సో ఏం చేస్తామంటే ఫస్ట్ కీమోలు ఇస్తాము, కీమో ఇచ్చినప్పుడు లంప్ సైజ్ తగ్గిపోతుంది, ఈవెన్ లింఫ్ నోడ్స్ ఉన్నా కానీ అవి కూడా తగ్గిపోతాయి అనమాట. సో వాళ్ళల్లో కూడా మనం బ్రెస్ట్ కన్సర్వ్ చేస్తూ చేయొచ్చు, సెంటినల్ లింఫ్ నోడ్ కూడా చేయొచ్చు. బ్రెస్ట్ రీకన్స్ట్రక్షన్ అయితే ఆంకోప్లాస్టిక్ సర్జరీస్ అంటే వెంటనే చేస్తుంటారా, కొంచెం గ్యాప్ తర్వాత చేస్తారు? సో ఆంకోప్లాస్టిక్ సర్జరీ అంటే బ్రెస్ట్ షేప్ని మెయింటైన్ చేసుకుంటూ ఎదర్ బ్రెస్ట్లోనే మనం మాడ్యులేట్ చేస్తాం, లేదంటే డిఫరెంట్ సైట్ నుంచి బ్రెస్ట్ రీకన్స్ట్రక్ట్ చేయడం. యూజువల్లీ అట్ ద టైమ్ ఆఫ్ ద సర్జరీయే మనం ఆ ప్రొసీజర్స్ చేసేస్తాం. వెరీ రేర్లీ బ్రెస్ట్ రీకన్స్ట్రక్షన్ కావాలి అనుకున్న వాళ్ళు రేర్లీ తర్వాత రీకన్స్ట్రక్షన్ చేసే అవకాశం ఉంటుంది. ఈ బ్రెస్ట్ క్యాన్సర్ ట్రీట్మెంట్ అయిపోయాక
ఈ రొమ్ము క్యాన్సర్ నుంచి వాళ్ళు ఇంకా ఫ్రీ, క్యాన్సర్ ఫ్రీ అని డిక్లేర్ చేసేయడానికి ఎలాంటి విషయాలు పరిగణిస్తారు? సో ఒక్కసారి ఎప్పుడైనా క్యాన్సర్ వచ్చింది అంటే వీ షుడ్ ఆల్వేస్ బీ కాషియస్, ఎందుకంటే మళ్ళీ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. సో కంపల్సరీ ఫస్ట్ థింగ్ ట్రీట్మెంట్స్ అన్నీ తీసుకోవాలి. సో సర్జరీ, కీమో, రేడియేషన్, హార్మోనల్ థెరపీ, టార్గెటెడ్ థెరపీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అవన్నీ అయిపోయిన తర్వాత ఎవ్రీ 3 monthsకి చెకప్కి కంపల్సరీ రావాలి ఫర్ ద ఫస్ట్ 3 years, అండ్ దెన్ ఎవ్రీ 6 months ఫర్ ద నెక్స్ట్ 2 years. సో ఒక 5 years కంప్లీట్గా చెకప్స్ చేయించుకుని ఫ్రీ ఉన్నారంటే యూజువలీ వీ టెల్ దెమ్ యు ఆర్ ఫ్రీ ఫ్రమ్ క్యాన్సర్. బట్ స్టిల్ ఆఫ్టర్ 5 years ఆల్సో ఇయర్లీ చెకప్కి కంపల్సరీ రావాలి. అంటే వాళ్ళు ఆ క్యాన్సర్ని ఏ స్టేజ్లో గుర్తించారు, ఏ స్టేజ్లో ట్రీట్మెంట్ అయిందన్న దాన్ని బట్టి కూడా రికరెన్స్ ఉంటుందా? డెఫినెట్లీ. సో స్టేజ్ 1, స్టేజ్ 2లో మనం డిటెక్ట్ చేస్తే కనుక వీ కెన్ సే 5 years ఎస్ యు ఆర్ ఫ్రీ ఫ్రమ్ క్యాన్సర్. స్టేజ్ 3 అయితే కనుక చాలా క్లోజ్గా వీ హ్యావ్ టు బీ వెరీ కాషియస్. ఇంకా కీమోతోటి రేడియేషన్ అండ్ ఈ ట్రీట్మెంట్స్ కూడా ఉంటూ ఉంటాయా? సో కీమోథెరపీ ఇస్ లైక్ సెలైన్లో మనం మెడిసిన్స్ ఇస్తాము. సో కీమోథెరపీ అది యూజువల్లీ 4 to 8 cycles ఇస్తారు, 3 weekly cycles ఇస్తారు. రేడియేషన్ అనేది సర్జరీ, కీమో అయిపోయిన తర్వాత రేడియేషన్ అనేది బ్రెస్ట్కి ఇస్తారు. అంటే కొంతవరకు బ్రెస్ట్ క్యాన్సర్ ట్రీట్మెంట్లో హార్ట్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అన్న భయాలు కూడా ఉంటుంటాయండి. సో లెఫ్ట్ సైడ్ ట్యూమర్ ఉన్నప్పుడు రేడియేషన్ ఇచ్చినప్పుడు ఏంటంటే లెఫ్ట్ సైడ్ హార్ట్ ఉంటుంది కాబట్టి రేడియేషన్ దాని మీద ఎఫెక్ట్ చూపిస్తుందని అంటారు. కానీ ఇప్పుడున్న అడ్వాన్స్డ్ రేడియేషన్ టెక్నిక్స్తో హార్ట్ మీద ఎఫెక్ట్ పడకుండా కూడా రేడియేషన్ ఇచ్చేది ఉంది. ప్లస్ కీమోథెరపీ మెయిన్గా చాలా మోస్ట్ ఆఫ్ ద కీమో డ్రగ్స్ ఏంటంటే వాటి వల్ల హార్ట్ మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది. సో ఎవరు ఫిట్గా ఉన్నారు లేదు అనేది చెక్ చేసుకునే దాన్ని బట్టి మాడ్యులేట్ చేసుకునే ఇస్తారు. ఓకేనండి డాక్టర్ సౌమ్య కోరుకొండ గారు, బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్ సందర్భంగా అందరూ ఎలాంటి అవగాహన పెంపొందించుకోవాలి అండ్ ఈ మంత్ యొక్క ప్రధానమైన ఉద్దేశాలు ఏంటి, ప్రివెంటివ్ కేర్ కానీ అసలు స్క్రీనింగ్ టెస్టులు కానీ ఇలాంటి విషయాలు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి, అండ్ ట్రీట్మెంట్స్లో వచ్చిన లేటెస్ట్ డెవలప్మెంట్స్, సర్జరీలో వచ్చిన ఆధునికతలు అండ్ ఇమ్యూనోథెరపీ ఇలాంటి వాటి గురించి తెలియజేసినందుకు థ్యాంక్స్. థ్యాంక్ యూ.